ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. టీడీపీ నేత మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, అసలు మీరు టీడీపీలోకి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? జోగి రమేష్ కారణమా, లేకపోతే మీరు ఎమ్మెల్యేగా ఉండగానే మీ నియోజకవర్గంలో వేరే వాళ్ళ పెత్తనం కారణమా, మీరు ఎమ్మెల్యేగా ఉండగానే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా ప్రకటించడం కారణమా? ఇన్ఛార్జిగా ప్రకటించడం అనేది ముఖ్యమంత్రి గారి మనోభావాలు దెబ్బతిని ఎమ్మటే అప్పటికప్పుడు ఒక ఇన్ఛార్జిని ప్రకటించారు. దానికి కారణం ఏంటంటే నన్ను వారే స్వయంగా పిలిచి నీకు టికెట్ కన్ఫర్మ్ చేశాను, నీకు అన్ని వనరులు నేను సమకూరుస్తానని చెప్పిన తర్వాత కూడా నాకు అవసరం లేదు, నేను వైసీపీ వేదిక నుంచి పోటీకి సిద్ధంగా లేనని చెప్పి దూరంగా వచ్చినందువల్ల సహజంగా అందరూ మాకు టికెట్లు కావాలని టికెట్లు రాని శాసనసభ్యులందరూ రకరకాల రూపాల్లో ఆందోళన చేసే దిశలో నీకు టికెట్ ఇస్తామంటే వద్దు అని పక్కగా జరిగిన వ్యక్తిని తొలి వ్యక్తిని. కాబట్టి వారి స్థానంలో ఉన్న ఎవరికైనా కూడా తక్షణం కోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రకంగానే జరిగి ఉండొచ్చు. కాబట్టి ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఏంటని మర్చిపోయాను. అంటే మీ నియోజకవర్గంలో జోగి రమేష్ ప్రమేయం కానీ దాని గురించి అవన్నీ గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయండి. ఈరోజు కాదు, 2-2.5 సంవత్సరాల నుంచి. కొండపల్లి మున్సిపాలిటీ అనేది ఆ రోజున పార్టీ పరంగా మేము బలంగా ఉన్నాం. కానీ నా వైపున ఉన్నటువంటి వ్యక్తులు, మా పార్టీకి సంబంధించిన ముఖ్యులు చేసిన కొన్ని తప్పుల వల్ల ఆ రోజు కొండపల్లి మున్సిపాలిటీని ఉద్దేశపూర్వకంగా వారి తమ్ముడికి చైర్మన్ కావాలని అడిగితే నేను ఒప్పుకోలేదనే కక్షతో కొండపల్లిలో 15కి 11 గెలిచాం. ఇబ్రహీంపట్నంలో 14కి 10 ఓడిపోయాం. ఇది అక్కడ ఒకే మున్సిపాలిటీలో ఒక ప్రాంతం అంతా బాగుంటాం ఏంటి, ఒక భాగంలో వైఫల్యాలేంటి? అభ్యర్థుల్ని వారే ప్రకటించారు. వారందరికీ అన్ని రకాల అండదండలుగా నిలబడ్డాను. వారు అభ్యర్థులుగా ప్రకటించిన వ్యక్తులనే వాళ్ళ చేతితో వాళ్ళు వెనుపోట్లు పొడిచి వాళ్ళందరిని ఓడించడం జరిగింది. ఆ విషయాలన్నీ ఐపాక్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ స్పష్టంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినాయి. వారిని పిలిచి గట్టిగా మాట్లాడటం, నీ వల్ల మున్సిపాలిటీ ఓడిపోయిందని మందలించటం, విషయాలుంటే సమన్వయపరచటం ఏమీ జరగల. అది అలా గాలికి వదిలేసి ఊరుకున్నారు. పార్టీకి, ప్రాంతీయ పార్టీలకి మనం క్లోజ్గా మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనం ఉపేక్షిస్తే అది ఏ రకమైన సంకేతాలు ఇచ్చినట్టు? కాబట్టి ఆ విభేదాలు ఇక చాలా రూపేణ నడిచినాయి. సేమ్ టైం నేను అనుకున్న మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. నాకున్న పరిధిలో, నాకున్న అవకాశాల్లో పక్క నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చాను, ఎక్కువ వినియోగించాను. కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు అనేది కూడా నాకు ఒక అసంతృప్తి. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన రోజు నుంచి చివరి రోజు వరకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాలన్నీ కూడా ఒకటే. ట్యాంకులను రిజర్వాయర్ల కింద మార్చాలని, ఇతరత్ర బ్రిడ్జిలు కావాలని రకరకాల విజ్ఞాపన పత్రాలు ఇచ్చాను. వాటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు ఎండార్స్ చేశారు. ప్రతి దశలోనూ పంపిస్తున్నామన్నారు తప్పితే ఏ ఒక్క ఫైలు క్లియర్ అవ్వలేదు. ఏ ఒక్క నిధులు సాధారణంగా మేము కలెక్టర్ల దగ్గర తిరిగో, మంత్రుల దగ్గర తిరిగి తెచ్చుకునేవి తప్పితే ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నేను ₹1 రాబట్టలేకపోయాను. అది నా వైఫల్యం అన్నా, లేకపోతే పార్టీ వైఫల్యం అన్నా, ఏ కోణం నుంచి తీసుకున్నా కూడా అది ప్రజలు విశ్లేషించుకోవడం తప్పితే దాన్ని నేను ఇతిమితంగా చెప్పలేను. నా పరిధిలో నేను చేయదగ్గ అభివృద్ధికి సంబంధించి పక్క శాసనసభ్యులతో పోలికతో చూసుకుంటే నేను అన్ని విభాగాల్లో రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో కావచ్చు, సచివాలయాల నిర్మాణంలో కావచ్చు, రోడ్ల నిర్మాణంలో కావచ్చు, డ్రైన్ల నిర్మాణంలో కావచ్చు, ఎంపీ నిధులు తీసుకురావటం. మా పార్టీ ఎంపీలు ఒక్క చిల్లిగా వేయకపోతే ఈ రోజున వైసీపీలోకి వచ్చిన పార్లమెంటు సభ్యులు కేసినేని నాని గారి దగ్గర నుంచి మొదలెట్టి, కనకమేడల రవీంద్ర కుమార్ గారి దగ్గర నుంచి మొదలెట్టి, సుజనా చౌదరి గారి దాకా అందరి దగ్గర నిధులు తీసుకొచ్చాను. ఆ విషయంలో కూడా జిల్లాలో ఉన్నటువంటి మిగతా శాసనసభ నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఎక్కువ తీసుకొచ్చాను. డిఎంఎఫ్ నిధులు చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గేపేటలో ఎక్కువ మినరల్ ఫండ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు, గనులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో 2వ స్థానంలో ఉన్నాను తప్పితే మిగతా ఈ చెప్పిన వాటన్నిటిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో తొలి స్థానంలో మైలవరం నియోజకవర్గం ఉంది. అట్లాగే గృహ నిర్మాణాల పరంగా కూడా ముందంజలో మైలవరం నియోజకవర్గం ఉంది. ఇది ఎందుకు నేను చెప్పానంటే, మొన్న కేసినేని నాని గారు మాట్లాడుతా మిగతా శాసనసభ్యులు అభివృద్ధి చేయగా వసంత కృష్ణప్రసాద్ అసమర్థుడా, ఎందుకు చేయలేకపోయాడని చెప్పి ప్రశ్నించారు. గణాంకాలే మనకు ప్రధానం తప్పితే మాటలు కాదు. గణాంకాల్లో మరి నా పక్కన ఉన్నటువంటి శాసనసభ్యులు
నాకంటే తక్కువలో ఉన్నారు నిధులు తీసుకురావడంలో కానీ నిధులు ఖర్చు పెట్టడంలో కానీ. కాబట్టి నేను ఇంకా కావాలని కోరుకున్నాను. అక్కడ వారు ఇంకొక మాట అన్నారు, రాజానగరం ఎమ్మెల్యే 1050 కోట్లు ఎంతో నిధులు తీసుకొచ్చారు, మీ శాసనసభ్యుడు ఎందుకు తీసుకురాలేకపోయి అన్నారు. ఓకే, నేను తీసుకురాలేకపోయాను, నేను అంగీకరిస్తాను. అది ముఖ్యమంత్రి గారు తన శాసనసభ్యుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్ని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. మాకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా ఒక్క రాజానగరం ఎమ్మెల్యేకే 1050 కోట్లు 1150 కోట్ల నిధులు ఇవ్వటం ఏంటి? ఒక నాకే కాదు, మరి నా చుట్టుపక్కల ఉన్నటువంటి సహచర నియోజకవర్గాలకు కూడా యువపోటలో ఉన్నటువంటి తేడా ఏంటి, వివక్ష ఎందుకు చూపించారని కూడా నాని గారి ప్రశ్నకి నేను సమాధానంగా అడుగు చెప్తా ఉన్నాను. అంటే ఈ సీట్ల మార్పుకు సంబంధించి ఈ వచ్చింది డిసెంబర్ 11 నుంచి మొదటి లిస్ట్ వచ్చింది. అప్పటి నుంచి మీరు పదుల సంఖ్యలో క్యాంప్ ఆఫీస్కి వచ్చారు, వాళ్ళు పిలిచినా మీరు వచ్చినా అసలు ఏం జరిగింది? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పోటీ చేయమన్నారా లేదా పక్కకు తప్పుకోమన్నారా? ఏం జరిగింది? అన్నిసార్లు కలిశారు. నేను పార్టీ యంత్రాంగానికి అందుబాటులో లేకుండా, వారితో మాట్లాడకుండా నా ఫోన్ ఆపేసి ఉండటం, తర్వాత పార్టీ పెద్దలు కొందరు కలగజేసుకొని నన్ను ముఖ్యమంత్రి గారిని కలపటం, కలిపిన తర్వాత వారు నువ్వు ఎన్నికలు సమీపిస్తుంటే కూడా క్రియాశీలకంగా రావట్లేదు, ఇక ఎప్పుడు అయ్యే విషయాల మీద నువ్వు మొండిగా ఉన్నావు, తర్వాత ఏదైనా ఉంటే కనుక మనం సర్దుకొని ముందుకెళ్దాం, నువ్వు వచ్చి ముందు క్రియాశీలకంగా నీ పని నువ్వు చేసుకో, రేపు రాబోయే ఎన్నికల్లో నీకు అన్ని రకాలుగా నేను అండదండలుగా ఉంటాను, అన్ని రకాలుగా వనరులు సమకూరుస్తానని చెప్పి వారు నాకు మాట చెప్పారు. అయినా కూడా నేను ఆ వేదిక నుంచి పోటీ చేయడానికి ఇష్టపడలేదు, సిద్ధపడలేదు. నేను పక్కకు వచ్చాను. టికెట్లు ఇస్తా ఉంటే కాదని పక్కకు వచ్చిన వాళ్ళలో నేనే తొలి ఎమ్మెల్యేని. మరి తర్వాత ఉన్నారా లేరా అనేది నాకు పూర్తి సమాచారం అయితే లేదు, కానీ నా వరకు నేనైతే ఇష్టం లేకనే నేను పక్కా జరిగాను. టీడీపీలో ఏ హామీతో చేరారు? అన్కండిషనల్ టీడీపీలో జాయిన్ అయ్యారా? ఎందుకంటే మీతో పాటు ఎంపీటీసీలు సర్పంచులు కూడా వైసీపీ నుండి వచ్చి టీడీపీలో జాయిన్ అయ్యారు. మైలవరం టికెట్ మీకు ఓకే అయింది కాబట్టి మీరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారనేది బయట జరుగుతుంది. టికెట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి తీర్థం పుచ్చుకున్నాను అనేది కాదు. నేను రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పార్టీలో చేరటం జరిగింది. పార్టీ నిర్ణయాన్ని శిరసావహించి నేను ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వారు పోటీ చేయమన్నా చేయొద్దన్నా అన్నిటికీ సిద్ధపడి ఉన్నాను. నాతో పాటు కలిసి వచ్చిన భావసారూప్యత కలిగిన ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నాతో పనిచేసిన వాళ్ళు, కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు నాతో కలిసి పార్టీలో చేరారు. అక్కడ ఉన్న వాళ్ళలో నన్ను ఇష్టపడేవాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు జరుగుతాయి. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఎవరు పోటీ చేసినప్పటికీ ముందుకు తీసుకెళ్ళడానికే నేను బలోపేతానికి వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తా ఉన్నాను. మొన్నటి వరకు మీకు దేవినేని ఉమానే పోటీ ఇక్కడ, ఇప్పుడు బొమ్మసాని సుబ్బారావు కూడా వచ్చేప్పుడు ట్రయాంగిల్ ఫైట్ లాగా మారింది. బొమ్మసాని కూడా నిన్న మాతో మాట్లాడుతూ నేను రేస్లో ఉన్నాను, నేను లోకల్, దేవినేని ఉమా వసంత నాన్ లోకల్ అని ఒక కామెంట్ ఆయన చేశారు. 6 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా చేసిన తర్వాత లోకలే ఉంది, నాన్ లోకలే ఉందండి. మన బిడ్డలు, వాళ్ళ అబ్బాయి కూడా అమెరికా వెళ్ళి ఉన్నారు. అమెరికాలో అక్కడ ఉద్యోగం చేసి మన బిడ్డలు లక్షల మంది అమెరికా వెళ్ళి పౌరసత్వాలు తీసుకున్న తర్వాత ఎక్కడో ఖండాంతరాలు దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ లోకల్ అయినప్పుడు నా ఊరికి గొల్లపూడికి మధ్యలో 5-6 గ్రామాలే అడ్డం ఉన్నాయి. ఒకే రోడ్డు కలుపుతుంది ఈ ఊరిని ఆ ఊరిని కూడా. మనం అందరం భారతీయులం, ఆంధ్రులం, ఒక జిల్లా వాసులం, పక్కపక్క గ్రామాలలో భౌతిక భౌగోళిక సరిహద్దులు అనేది నిర్ణయించడం ప్రభుత్వాలు రకరకాలుగా మారుస్తుంటాయి. ఒకప్పుడు గూడెం మాధవరం అనే గ్రామం మైలవరం నియోజకవర్గంలో భాగం, ఒకప్పుడు ఏకొండూరు మండలం మైలవరం నియోజకవర్గంలో అంతర్భాగం, ఈ గొల్లపూడి ఇతరత్ర ప్రాంతాలన్నీ కంకిపాడు నియోజకవర్గంలో భాగం. తర్వాత భౌగోళిక స్థితిగతులు మార్చారు. రేపొద్దున ఇంకొక రోజుకి ఈ నియోజకవర్గాన్ని ఇబ్రహీంపట్నం గొల్లపూడి దగ్గర నుంచి మొదలెట్టి కంచిచీరల దాకా ఓ నియోజకవర్గం చేశారనుకోండి, వాళ్ళని వేరు చేసి మాట్లాడతామా? అందువల్ల ఎన్ని కాదు, ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, ఇక్కడ ప్రజలతో కలిసిపోయాం, ఇక్కడ ప్రజల కోసం పనిచేసాం, ఇక్కడ ప్రజలతో ఏ రకమైనటువంటి విభేదాలు లేకుండా ముందుకున్నాం. చిన్న చిన్న కేసులు లేకపోతే గొడవలు అనేవి అవన్నీ ఒక నిరంతర ప్రక్రియ. చట్టం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఊరికి ఆఫీసులు పెట్టుకొని అక్కడ కూర్చోరు కదా, ఏ జరుగుతుంటాయి, వాళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళు వీటన్నిటి మీద కొన్ని కేసులు నడుస్తాయి. వాటన్నిటికీ శాసనసభ్యులు మేమే ప్రేరేపించి కేసులు పెడతాం అనుకోవడం పొరపాటు. దేవినేని ఉమాతో మీతో కలిసి మాట్లాడడం జరిగిందా? చంద్రబాబు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారని ఒక టాక్ నడుస్తుంది, మాట్లాడారు? లేదు, ఏ కలవలేదు, మేము మాట్లాడలేదు. రేపు రాబోయే రోజుల్లో పార్టీ పెద్దలు కూర్చోబెట్టి మాట్లాడవచ్చు. మాట్లాడితే కనుక, పిలిస్తే కనుక నేను సిద్ధంగా ఉన్నా. అంటే మీకు పెనమలూరు కానీ మైలవరం కానీ అంటున్నారు, 2 నియోజకవర్గాలు ఎక్కడిచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటారండి.
పార్టీ చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకుంటాను. మీ మీద వైసీపీ నేతలు ఒక వీడియో పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు. రాజకీయాలు ఉన్నంత వరకు జగన్తోనే ఉంటానన్న వీడియోని సోషల్ మీడియా పెద్ద ఎత్తున వాళ్ళు వైరల్ చేస్తున్నారు. నేను చెప్పానండి, నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే నా జీవిత ప్రయాణం చేయాలని, రాజకీయాల్లో ఆ వేదిక నుంచి వెళ్ళాలని. కానీ ఆ స్పందన వాళ్ళ నుంచి కూడా ఉండాలి కదా, వన్ సైడ్లో నా వైపు నుంచే తప్పితే మీరు 1కి 10 సార్లు పిలిస్తే నేను 2018లో వచ్చి మీతో చేరి రాజకీయాల్లో మీతో కలిసి పనిచేస్తే నన్ను నా పక్క నుండి నన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని మీకోసం వచ్చి నేను పనిచేస్తున్నప్పుడు వాళ్ళని మీరు అదుపు చేయనప్పుడు, నేను నందిగామ నుంచి వచ్చి మైలవరంలో పనిచేస్తున్నా, ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళి పెడన్లో పనిచేస్తున్నారు వారు. నేను ఇక్కడ నందిగామలో ఏ రకమైనటువంటి చిన్న ఇబ్బంది కూడా పార్టీని పెట్టలేదు. నన్ను ఆయన పెడతా ఉన్నప్పుడు అదుపు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. 2 సంవత్సరాల సుదీర్ఘకాలం ఒక మున్సిపాలిటీ ఓడగొట్టారు. అక్కడ ఎన్నో చికాకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో పార్టీ అదుపు చేయనప్పుడు నేనేం నిర్ణయం తీసుకోవాలి? మీరు ఏమి చేస్తే అది నేను భరించాలా? మీరు ఎదట వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మీరు కనీస మర్యాద లేకుండా, గౌరవం లేకుండా వారిని అదుపు చేయాల్సి మీరు చేయకపోతే నేను అంతే ఏళ్ళాడాలా, గబ్బెలం ఏళ్ళాలన్నట్టు. ఇప్పుడు ఈరోజు మీరు ఆర్టీవీలో ఉన్నారు, రేపొద్దున ఈటీవీకి వెళ్తారు, లేకపోతే ఎల్లుండి ఎన్టీవీకి వెళ్తారు. ఇక్కడే శాశ్వతంగా ఈటీవీలోనే ఉండాలి, మీరు ఏం వెళ్ళకూడదని కోరుకుంటామా? ఆ రోజు అదే పార్టీలో వైసీపీలో ఉండి వైసీపీ బలోపేతానికి ఆ వేదిక చేసుకుని మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాను. అభివృద్ధికి నిధులకు సహకరించలేదు, వివాదాల్లో పరిష్కారాలు చేయలేదు. నేను వన్ సైడ్ లవ్తోనే వాళ్ళు ఏవి చేసినా చేయకపోయినా ఉండాల్సిన అవసరం అయితే నాకు లేదు. అదే విషయం నేను చెప్తా ఉన్నాను, అదే విషయాన్ని విభేదించి నేను బయటకు వచ్చాను. ఫైనల్గా కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే జనరల్గా 4 ఏళ్ళగా చూస్తున్నాం పార్టీ మారిన వాళ్ళ మీద కేసులు ప్రయోగిస్తారు. మీరు ముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చట్టం న్యాయం ఉన్నాయి. కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తూ ఉంటుందని చెప్పారు మనవాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఒక పాదం మీద కూడా కాకుండా గాలిలో నడుస్తుండొచ్చు. కానీ న్యాయం, ధర్మం, చట్టం అనేవి కొన్ని ఉన్నాయి కదా, ఎన్నున్నా వాటికి అతీతం కాదు. కొద్ది రోజులు ఫోర్సు, ప్రెషర్ ఉండొచ్చు. ఐఎమ్ రెడీ. 175 అనే స్లోగన్ని చాలా దగ్గరగా విన్న వ్యక్తి మీరు. ఎలా చూస్తారు? నిజంగా వచ్చే అవకాశం రావటం కాదు, ఆ స్లోగనే తప్పు. వైనాట్ 175 అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఎందుకంటే మన ఎందరో పూర్వీకులు, పెద్దలు పార్టీలు వదిలేసేయండి. కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్నో పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు. ఊరన్నాక 4 కులాలు ఉంటాయి, రాష్ట్రం అన్నాక 4 పార్టీలు ఉన్నాయి, దేశం అంటే 100 పార్టీలు ఉంటాయి. కానీ మనం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాం, ప్రజాస్వామ్యంతో ముందుకెళ్తా ఉన్నాం. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది. భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది. మరి మనం వైనాట్ 175 అంటే ప్రతిపక్ష నాయకుడితో సహా బయటికి పంపించి నేను ఒక్కడినే అసెంబ్లీలో ఉండాలనుకుంటే 151 సీట్లు ఇచ్చినందుకే రాష్ట్రం ఇన్ని ఫలితాలు, దుష్పరిణామాలు అనుభవిస్తూ ఉంది. బ్యాలెన్సింగ్ అక్కడ కూడా ప్రతిపక్షానికి అధికార పక్షానికి కనుక అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి శాపమే 150 సీట్లు రావటం. అదే కనుక 87 సీట్లు, 88 సీట్లు, 90 సీట్లు వచ్చుంటే వారు అమరావతిని తీసేవారు కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టేవాళ్ళు కాదు, ఇన్ని దుందుడుకు చర్యలకు పాల్పడేవారు కాదు. ఎందుకంటే ప్రజలు ఒక పక్కన ఓట్లేసి కేంద్రీకరించడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆయనకే నష్టం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో మీ అంత శక్తివంతమైన నాయకులు, ఎందుకంటే మా పక్కన భజన బృందం చేసే భజన్ని వారి చుట్టూ ఉన్న కోటరీ వారికి వాస్తవాలు తెలియకపోవటం. ఎందుకంటే దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రజలకి నాయకులకు అనుసంధానమైనటువంటి మధ్య ద్వితీయ శ్రేణి నాయకులకు దూరం చేసుకుంటే కన్సల్టెన్సీ వ్యవస్థతో రాజకీయం నడవదండి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి హామీతో జాయిన్ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ సీట్ ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవినేని ఉమాతో ఇప్పటి వరకైతే కలిసింది లేదు. 20 ఏళ్లగా వైరం ఉంది దేవినేని ఉమాతో. చంద్రబాబు పిలిపించి మాట్లాడితే ఇద్దరిని కలవడానికి సిద్ధంగా ఉన్నాను. మైలవరం నియోజకవర్గంలో బొమ్మసాని సుబ్బారావు ఆల్రెడీ కలిశాను. అయితే అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నారు కాబట్టి టికెట్ ఆశించడంలో తప్పులేదని వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. 175 స్లోగనే చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో ఒకవైపు ఇలా వన్ సైడ్ ఇవ్వడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అరాచకాలు చేశారని కూడా వసంత కృష్ణప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.